మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బాసిరెడ్డి గారు, అన్న మేలో కోతలు వచ్చే తోటలు బాగానే ఉన్నాయి, జూన్లో వచ్చే తోటలు బాగాలేవు. అన్నమయ్య జిల్లా మొత్తం అంతా అంతే. నార్త్ సైడ్ ఎలా ఉందో చెప్పన్నా. నార్త్ సైడ్లో ప్రస్తుతం ప్లాంటేషన్ ఏం లేదన్నా. అక్కడ ఉన్న తోటలన్నీ చివరి దశకు ఉన్నాయి. వాళ్ళ ప్లాంటేషన్ మొత్తము జూలై తర్వాత ఆగస్టు నెల నుంచి ప్రారంభమవుతాయి వాళ్ళది. రెడ్డయ్య గారు, సయ్యద్ బాయ్ చిన్న మండలం సెటిల్మెంట్ రేటు 820 రూపాయలు. ఇది నిన్నటి ధర. మొన్నటి ధర కూడా వారు అప్డేట్ చేశారు. ఆ తర్వాత నేను వివరిస్తాను. నిన్న అయితే చిన్న మండలం సెటిల్మెంట్ రేటు 820 రూపాయలు. ఇక నాగరాజు గారి కామెంట్ అర్థం కాలేదు, కానీ చూద్దాం. ఇన్ని రోజులు ఎక్కడ పెట్టావు, ఇప్పుడు రేట్లు వచ్చే గుడికి వచ్చాక మళ్ళా. సారీ బ్రో. ఒడ్డిపల్లి స్మాల్ బాక్స్ 600 రూపాయలు రాఘవేంద్ర గారు. ఇక రెడ్లప్ప గారు, సయ్యద్ అన్న ఐఆమ్ ఫస్ట్ లైక్ అన్న. థ్యాంక్ యూ సోదరా. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే ఇక నరేష్ గారు, మామ మే 20 తర్వాత మినిమం 500 ఎక్స్పెక్ట్ చేయొచ్చా మామ? ప్లీజ్ చల్లని వార్త చెప్పు మామ. మే నెల ఇంకా ఆరంభం కాలేదు, కాయలైతే భారీగా వచ్చే అవకాశం కనిపించలేదు. అయితే మేలో వచ్చే తోటలో బాగానే ఉన్నాయంటున్నారు. బట్ మే 20 అంటే ఆ తర్వాత అప్పటికి ఉత్తర భారతానికి ఎగుమతి ప్రారంభమయ్యే అవకాశాలు ఉంది. మీరు కంగారు పడకండి, అంతా మంచి జరుగుతుంది. నారాజు గారు, సయ్యద్ అన్న మావి పవర్ ఆఫ్ అండ్ సాహో 9000 మొలకలు శాంపుల్ పడ్డాయి. మే 4కి పడతాయి. మే 4కి కటింగ్ రేట్స్ ఇంకా కటింగ్. మే 4వ తారీఖుకి సాహో మరియు పవర్ ఆఫ్ 900 మొలకల కటింగ్ మే 4వ తేదీ పడుతుంది. ఇంకా రేట్ పెరిగే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. అందరూ అదే చెబుతున్నారు, మీరు చెప్పండి. నేను కూడా నార్త్ అనాలిసిస్ చేస్తే అదే అర్థమవుతుంది. ఈ టెంపరేచర్కి నార్త్ ఇండియన్ కాయలు క్వాలిటీ లేవు. నెక్స్ట్ మంత్ 15కి పార్సల్ స్టార్ట్ అని నాకు అనిపిస్తుంది. అదే జరిగితే ఇయర్ టమోటా ఫార్మర్కి గోల్డెన్ ఇయర్. నాకు 9000 మొలకలు 3.5 లక్షల పెట్టుబడి వచ్చింది. బట్ హెవీగా క్రాప్ వచ్చింది. రేట్స్ ఉంటే మాత్రం మంచి ఇన్కమ్ వస్తుంది. మీరు చెప్పండి, ఇంకా రేట్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? ప్రస్తుతం ఉన్న ధరకైతే ఢోకా లేదనిపిస్తుంది. కానీ ఇంకో అన్నదాత కూడా ఇదే కామెంట్ పెట్టారు, మేలో వచ్చే తోటలు బాగానే ఉన్నాయి కానీ జూన్లో తోటలు మాత్రం బాగాలేవని. చూద్దామన్న కంగారు ఎందుకు? సీజన్ ఎక్స్పోర్ట్లు అయితే ఉంటాయి, ఎక్స్పోర్ట్ లెక్కలో ఉండదు కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. ధరలు అంటారా, వచ్చే స్టాకును బట్టి జరిగే ఎగుమతులు బట్టి. బట్ కంగారు పడకండి. సాదిక్ గారు నల్లచెరువు నుంచి, మావి టమోటా ఫస్ట్ కటింగ్ బ్రో, ఈ రేట్స్ కంటిన్యూ అవుతాయా? బెస్ట్ ఆఫ్ లక్ బ్రో. బావా, జూన్లో ఏ రేట్లైనా ఉంటాయి కదా. పూనూరు బామర్ది రమేష్, కంగారు బామర్ది, ఇంకా సమయం ఉంది కదా అన్న. మా తోట 5 రోజులు కటింగ్ పడుతుందన్న, రేట్స్ ఉంటాయి కదన్న. పవన్ కుమార్ గారు, తినబోతూ రుచులు ఎందుకొని, ఇంకా అంతా వారం రోజులు సమయమే కదన్నా. ఇక శ్రీనివాస రాయల్ గారు, అన్న ఏప్రిల్లో నాటిన మొక్కలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు అలాగే ఉన్నాయి. కానీ ఇంకో 20 రోజుల్లో వర్షం పడకపోతే మీరు చెప్పినట్టు టమోటా ఎర్ర బంగారమే 100%. చివరిగా నిన్న నేను మొన్న నా సమస్య చేయలేదు. చిన్న మండలం సెటిల్మెంట్ రేటు మొన్న వచ్చి రెడ్డయ్య బి గారు పెట్టారు 780, నిన్న వచ్చి 820 రూపాయలు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. మొత్తం మీరైతే ఏప్రిల్ నాటిన మొక్కలు ఎక్కడ గొంగలు అక్కడే ఉన్నట్టు శ్రీనివాసరావు గారు పెట్టిన కామెంట్ 100కి 100 రూపాయలు నిజము. అందరూ ఏప్రిల్ నాటిన రైతులందరూ అదే చెబుతున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. మరొక అన్నదాత అయితే ఉత్తర భారతంలో టెంపరేచర్ ఎక్కువగా ఉంది, కాయలు అక్కడ క్వాలిటీలు లేకపోయినా కూడా ధర సర్దుబాటు కావాలన్న వాళ్ళకు మనకంటే తక్కువ ధర టమాటా దొరుకుతున్నాయి. బట్ మే నెలలో ఖచ్చితంగా ఉత్తర భారత ఎగుమతి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.